మొత్తానికి అల్లు అర్జున్ గారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం సీరియస్‌గానే ఉందనైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి రీసెంట్‌గా ఘటన జరిగిన తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. అవన్నీ ఒక్కసారి చూసుకుంటే ఇలాంటివి మరొక్కసారి జరగకూడదు అని చెప్పేసి ఇటు పోలీస్ వారు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి అనేక పరిణామాలు జరిగాయి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్‌ని ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల మీద కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫోకస్డ్‌గా ఉంది. ఎవరెవరైతే వ్యతిరేకంగా పోస్టులు పెట్టారో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద కావచ్చు, ఎవరైతే వ్యతిరేకంగా పోస్టులు పెట్టారో వారందరి మీద కూడా ఇప్పుడు చాలా ఫోకస్ పెడుతుంది. వాళ్ళ మీద ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేయడానికి సిద్ధమైంది. వ్యతిరేక పోస్టులు అంటే లైక్ పూర్తిగా అవాస్తవాల్ని ప్రచారం చేసిన వాళ్ళ మీదను, లేకపోతే ఒక సిస్టమాటిక్గా వ్యతిరేకత వ్యక్తపరచడం కాకుండా శృతి మించి ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నారు. జనరల్గా హెల్తీ కామెంట్స్ అనేది ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారు. హెల్తీ స్టేట్మెంట్స్ ఇచ్చినా, హెల్తీ కామెంట్స్ పెట్టినా డెఫినెట్గా ఎవరన్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ దానికి మించి శృతి మించి పోస్టులు పెట్టే వారిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అదే కోవలో ఇప్పుడు పోలీసు వారు కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి మీద. సో ఈ మధ్యకాలంలో ఇవి చాలా ఎక్కువైపోయాయి. ఒక సంఘటన జరిగిన తర్వాత శృతి మించి కామెంట్స్ పెట్టడం అన్నది కూడా ఎక్కువైపోయాయి సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్ గారి మీద కావచ్చు, ఎవరి మీదైనా ఇటు బీఆర్ఎస్ లీడర్ల మీద కూడా శృతి మించి కామెంట్స్ అనేవి నిజంగా హానికరం. గతంలో మనం చూసాం, అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు విపరీతమైన కామెంట్స్ అన్ని పెట్టేవారు. సో వాళ్ళందరూ ఇప్పుడు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ. సో అలాంటి శృతి మించిన కామెంట్స్ అనేవి కూడా ఎప్పటికైనా ప్రమాదకరమే. అది అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ కావచ్చు. శృతి మించిన కామెంట్స్ అనేవి కూడా, అన్హెల్దీ కామెంట్స్ అనేవి కూడా ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కదా, మా ఇష్టం వచ్చినట్టు మేము కామెంట్స్ చేస్తాము, పోస్టులు పెడతామంటే ఖచ్చితంగా రేపు అధికారం మారితే మటుకు మీ పరిస్థితి కూడా మరో బోరగడ్డానిలో, లేకపోతే మరో శ్రీరెడ్డినో, మరొక వ్యక్తి, వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటూరు రవినో, వీళ్ళలానే అవుతుంది మీ పరిస్థితి కూడా. సో హెల్దీ కామెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ అన్హెల్దీ శృతి మించిన కామెంట్స్ అనేవి ప్రమాదకరం. ఇది నేను లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పదలుచుకున్నాను. ఇది వీడియో. థ్యాంక్ యూ.